జేబీ మిత్రులకి మనం దళిత భూమి ఫేస్బుక్ గ్రూప్ ద్వారా మనం చాలామందిని సమీకరించాం. దాదాపుగా 35,000 మంది 36,000 మంది దాకా సమీకరించబడ్డాం. వాళ్ళందరినీ మనం దళిత ఆలోచన విధానంతో చైతన్యపరుస్తూ ఉన్నాం. అందులో భాగంగా భారత రాజ్యాంగాన్ని మనం అందరికీ వివరించడం ద్వారా మన మిత్రులందరూ సామాజిక రాజకీయ చైతన్యం పొందుతారనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం మీద అధ్యయనం మొదలుపెట్టాం. అందులో భాగంగా యూట్యూబ్లో రీల్స్ ద్వారా ప్రతి ఆర్టికల్ని దాని ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా కొన్ని వీడియోస్ చేయటం ద్వారా ఒక ఆర్టికల్ని లేదంటే భారత రాజ్యాంగ ఉద్దేశాలని వివరించడం ద్వారా వీడియోలు కూడా చేయాలని నిర్ణయించాం. కాబట్టి మిత్రులందరూ దళిత భూమి ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోఅప్ చేయాలని కోరుతున్నాను. భారత రాజ్యాంగం అధ్యయనం చేయడం ద్వారా మనలో చైతన్యం వస్తుంది. ఆ చైతన్యంతో మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఛానల్లో మనం ఒక నినాదం ఇచ్చాం. రాజ్యాంగ అధ్యయనమే అభివృద్ధికి బాట అనే నినాదాన్ని మేము ఇస్తున్నాం. ఆ నినాదాన్ని బేస్ చేసుకొని మనం రాజ్యాంగంలోని అన్ని ఆర్టికల్స్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకనంటే భారత రాజ్యాంగం భారత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునే బాధ్యతని పౌరులకు ఇచ్చింది. ఆ పౌర సమాజం నుంచే ప్రభుత్వం ఏర్పడాలి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చట్టాలు చేసే అధికారం ఆ ప్రభుత్వాలకు వస్తుంది. తీరా మనం ప్రభుత్వం వాళ్ళ చేతికి ఇచ్చిన తర్వాత మన ప్రజల యొక్క సాధారణ ప్రజల యొక్క హక్కుల్ని కాలరాయకుండా, హక్కులకు వ్యతిరేకంగా చట్టాలు చేయకుండా ప్రాథమిక హక్కులు అనేవి కాపాడతాయి. ప్రాథమిక హక్కుల్ని ఎవరు కూడా ధిక్కరించడానికి లేదు. ఏ ప్రభుత్వం కూడా ప్రాథమిక హక్కుల్ని తీసివేయడానికి లేదు. అలాంటి పకడ్బందీ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మాణం చేశారు. కాబట్టి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు అనే వాటి మీద మనకి పూర్తి అవగాహన ఉన్నప్పుడు మనం చైతన్యవంతులం అవుతాం. ఆ చైతన్యంతో మన హక్కులను మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి ప్రాథమిక హక్కులు అనేవి భారత రాజ్యాంగంలో 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు పొందుపరచబడినాయి. ఈ ప్రాథమిక హక్కుల్ని, ఫండమెంటల్ రైట్స్ని ప్రతి ఒక్కదాన్ని మనం అర్థం చేసుకొని అవగాహన చేసుకుంటే ఖచ్చితంగా మన హక్కులు ఏంటో, మనం ఏ విధంగా జీవించాలో మానసికంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ప్రాథమిక హక్కులు అనేవి ఖచ్చితంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉంటాయి. ప్రభుత్వాలు దుందుడుకు చర్యలకు పోకుండా, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చట్టాలు చేయకుండా నిరోధించడానికి ప్రాథమిక హక్కులు ఏర్పరచబడ్డాయి. అందులో ముఖ్యంగా భారతదేశంలో వివిధ సమాజాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు, అంతరాలని తొలగిస్తూ ప్రాథమిక హక్కులు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ప్రాథమిక హక్కులు అనేవి ముఖ్యంగా మనం ఏర్పరచుకున్న ప్రభుత్వాలు నియంతృత్వంలోకి వెళ్లకుండా, ఎవరైతే ప్రభుత్వాలను ఏర్పరచడానికి సిద్ధపడ్డారో, ఎవరైతే ప్రభుత్వాలను ఏర్పరిచారో వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయకుండా ఉండటానికి మనకి ప్రాథమిక హక్కుల ద్వారా మనకి రైట్స్ కల్పించబడ్డాయి. కాబట్టి ప్రాథమిక హక్కులు అనేవి మనం ఏర్పరచుకున్నటువంటి మన కాపలా కోసం లేదంటే మనల్ని పరిపాలించడం కోసం ప్రభుత్వాలను ఏర్పరచుకున్నప్పుడు అవి తిరిగి మనల్నే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ చేయడం అనేది చాలా అవసరం. అందుకని ఫండమెంటల్ రైట్స్ అనేవి బలమైనవి. ఏ ప్రభుత్వాలు కూడా వాటిని రద్దు చేయకుండా
భారత రాజ్యాంగంలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేశారు. అందువల్ల ప్రతి పౌరుడు ఫండమెంటల్ రైట్స్ని అధ్యయనం చేసి అర్థం చేసుకొని తమ జీవితాలకు అన్వయించుకొని భారతదేశంలో స్వేచ్ఛగా జీవించడానికి, సమాన హక్కులతోటి జీవించడానికి ప్రయత్నం చేయాలి. హక్కుల గురించి తెలుసుకున్నప్పుడే వాటిని అనుభవించే అర్హత మనకు లభిస్తుంది. కాబట్టి భారతదేశంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రజలకి ఇవ్వబడేటువంటి హక్కులు. వాళ్ళ స్వేచ్ఛకు కానీ, వాళ్ళ జీవించే హక్కును కానీ, లేకపోతే మతపరమైన హక్కులు కానీ, వాళ్ళు సాధారణ జీవితాన్ని గడపడానికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రభుత్వాలు వాటిని హరించకుండా ఉండటం కోసం భారత రాజ్యాంగం ఏర్పాటు చేయబడింది. భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి మన మిత్రులందరూ ఫండమెంటల్ రైట్స్ గురించి సంపూర్ణంగా అవగాహన చేసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇందులో మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి 12th ఆర్టికల్ నుంచి 35th ఆర్టికల్ వరకు ఏర్పాటు చేయబడ్డాయి. 12th ఆర్టికల్లో రాజ్య నిర్మాణం అనే దాని మీద ఒక నిర్వచనం ఇవ్వబడింది. రాజ్యం అంటే ఏంటి, రాజ్యాన్ని ఎందుకు నిర్వచించాల్సిన పరిస్థితి ఏర్పడింది, ప్రాథమిక హక్కులకి రాజ్యానికి ఏంటి సంబంధం, ప్రాథమిక హక్కుల్ని కాపాడే బాధ్యత రాజ్యానికి ఉంటుంది, ప్రాథమిక హక్కుల్ని ప్రజలు అనుభవించేటట్లు చూడవలసిన బాధ్యత రాజ్యానికి ఉంటుంది, ప్రాథమిక హక్కులు ఎవరికి లభిస్తాయి అనే విషయంలో ఒక స్పష్టత రావాలంటే మనం నివసించే రాజ్యం ఎంతవరకు విస్తరించి ఉంది, మనం ప్రాథమిక హక్కుల్ని ఎంతవరకు ఏ ప్రాంతం వరకు అనుభవించడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని రాజ్య నిర్వచనంలో మనకు తెలుస్తుంది. రాజ్యం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్న దాన్ని మన రాజ్యం అంటాం. ఆ రాజ్యంలో మనం ఏ ప్రాంతంలోకి వెళ్ళైనా సరే ప్రాథమిక హక్కుల్ని లేదా ఫండమెంటల్ రైట్స్ని అనుభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఫండమెంటల్ రైట్స్ని ఎంత విస్తీర్ణంలో, ఎంత విస్తారంగా అనుభవించాలో తెలియజేసేది ఏంటంటే రాజ్య నిర్వచనము. రాజ్య నిర్వచనంలో ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వాధీనంలో ఉండే సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి వ్యవస్థ కూడా ప్రాథమిక హక్కులకి భంగం కలిగించకుండా వ్యవహరించాలి. కాబట్టి రాజ్య నిర్వచనం అనేది చాలా అవసరమైన ప్రక్రియ. ప్రాథమిక హక్కుల్ని మనం ఏ సంస్థల్లో ఏ ప్రాంతాల్లో అనుభవించాలో తెలియజేసే అంశం ఏంటంటే భారత రాజ్యం అంటే ఏంటో ఖచ్చితంగా మనం భారత రాజ్యాంగంలో నిర్వచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఫండమెంటల్ రైట్స్లో మొదటి 12వ ఆర్టికల్, ఫండమెంటల్ రైట్స్లోని మొదటి ఆర్టికల్ 12. ఆ 12వ ఆర్టికల్ గురించి మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. 12వ ఆర్టికల్ అనేది రాజ్య నిర్వచనాన్ని తెలియపరుస్తుంది. కాబట్టి దాని మీద మరింత అధ్యయనం అవసరమైతే తప్పకుండా ఇంకొక వీడియో చేయడానికి సిద్ధపడదాం. అప్పటి వరకు మిత్రులకి జై భీమ్. ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్.